దావోస్ వెళ్ళొచ్చిన తర్వాత 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి డైజెస్ట్ అవ్వట్లేదా? అయితే వాడండి ఈనో అని పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీని అనుసరించి. మీరు ఏం చెప్తారు దీని మీద? ఒకటి అండి, డైజెస్ట్ కాంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకు అంటున్నానంటే, ప్రధానంగా వాళ్ళు చాలా గొప్పలు చెప్పిన వీరు. హైదరాబాద్ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినాం. జీర్ణించుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ అంటారు. జీర్ణించుకోలేదు మేము కాదు, మీరు జీర్ణించుకుంటలేరు. ఎందుకంటే వాస్తవాలు మేము చెప్తే మీరు దాన్ని జీర్ణించుకుంటలేరు. ఇవాళ ఒకటే స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నామండి మేము మిర్రర్ ప్లేస్ ద్వారా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్టేట్ క్వశ్చన్ అడుగుతున్నాం. ఏంది అంటే, మీరు గతంలో కూడా దావోస్ వెళ్ళొచ్చిండ్రు. దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాము అని మీరు ఆనాడు కూడా చెప్పారు. గిట్లనే ఆనాడు కూడా ఓటింగ్స్ వేసుకున్నారు. ఆనాడు కూడా గిట్లనే మీరు పెద్ద పెద్ద ప్రచారాలు చేసుకున్నారు. మేము ఆనాడు అడిగినాం, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాం. గతంలో తీసుకొచ్చిన వాటికే అతిగతి లేదు. ఇప్పటి వరకు 40,000 కోట్లలో ఇప్పటి వరకు ఎన్ని గ్రౌండ్ అయినాయి, ఎంతమందికి జాబ్ ఇచ్చిండ్రు, ఇవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పగలుగుతారా? వాటి పైన శ్వేతపత్రం విడుదల చేయండి. మనం మీ స్టేట్గా అడుగుతున్నాం. ఆనాడు మీరు చెప్పారు కదా, 40,000 కోట్లలో 1/3 వంతు ఇలా ఆదానికి సంబంధించిన 12,500 కోట్లు పెట్టుబడి అన్నారు. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ ఏమో ఆదాని ప్రాణ్ అంటున్నారు, మీరేమో ఆయనతోటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరి ఆ ఒప్పందం ఇక్కడ గ్రౌండ్ అయింది హైదరాబాద్లో దేనికో 12,500 కోట్లు. అదే కాకుండా గోడ్ ఇండియా కంపెనీ దాదాపుగా అదొక 7,000 కోట్లు అని చెప్పిండ్రు. గోడ్ ఇండియా కంపెనీ ఒక ఫేక్ కంపెనీ. దాని యాన్యువల్ స్టేట్మెంటు 27 లక్షల లాస్లో ఉన్నది ఆ స్టేట్మెంట్ చూస్తే. సో గోడ్ ఇండియా కంపెనీ ఒక ఫేకు. దానిది ఇక్కడ ఇంతవరకు అధిగతి లేదు. దానితో మీరు వారు ఇచ్చిన 100 కోట్లని మీరు వాపసు ఇచ్చిండ్రు. సో అది కాకుండా జేఎస్డబ్ల్యూ అని కంపెనీ చెప్పారు. ఆ జేఎస్డబ్ల్యూ కంపెనీ కూడా గతంలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా ఉండి ఆ జేఎస్డబ్ల్యూ తోటి ఆనాడు ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా ఎక్స్పాన్షన్ కూడా ఆనాడే కమిట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. దాన్ని కూడా మీరే ఖాతాలు వేసుకొని దాన్ని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇలా ప్రధానంగా మీరు చెప్పిన 40,000 కోట్లలో దాదాపుగా 34,000 కోట్లు ఇప్పటివరకు గ్రౌండ్ కాలేదు. మీరు చెప్పిన ఆ 2 కంపెనీలు ఇప్పటి వరకు ఎక్కడ కనిపిస్తలేదు. మరి ఆ గతంలో పోయిన స్వచ్ఛ బయో కంపెనీ మీ సోదరుడు జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ఫేక్ కంపెనీ. అదేవిధంగా వాల్స్కర్రా అనే కంపెనీ అదొక ఫేక్ కంపెనీ. దానికి మీద డైరెక్టర్ల పేర్లు కూడా చూస్తే ఎక్కడ కూడా సరిగా కనిపిస్తట్లేదు గూగుల్లో. ఇంకా గమ్మత్ చెప్పాలని అంటే, ఇవాళ మీరు చెప్పిన 1,78,000 కోట్లలో 48,000 కోట్లు సన్ పెట్రోకెమికల్ అని చెప్పారు. 45,000 కోట్లు. మరి సన్ పెట్రోకెమికల్కు ప్రధాన పత్రికల్లో వచ్చింది. సన్ పెట్రోకెమికల్స్ ఎండి దిలీప్ సాంఘి తోటి ముఖ్యమంత్రి గారు ఎంఓయూ అని వచ్చింది. ఇలా మేము గూగుల్ సెర్చ్ చేసినాం, అరే దిలీప్ సాంఘి ఎక్కడైతాను ఏంది అని తెలుసుకుందామని. అసలు ఆ గమ్మది ఏంటంటే, దిలీప్ సాంఘి ఫోటో కాదు అది. ఎవరో ఒక వ్యక్తితోటి మీరు ఎంఓయూ కుదుర్చుకొని 45,000 కోట్లు ఎంఓయూ కుదుర్చుకున్నాం దిలీప్ సాంఘి తోటి అంటే, మరి ఆ కంపెనీ నిజమైన కంపెనీ అయినా ఒక నిజమైన కంపెనీ అయితే అది గ్రౌండ్ అవుతుందా కాదా? అనుమానాలు వస్తాయి కదా డెఫినెట్లీగా. కాబట్టి ఈ అనుమానాలని ఉన్నాయి కాబట్టే ఇదంతా ఫేక్ అని అంటున్నాము. అందుకే శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నాం. మేము స్టేట్గా అడుగుతున్నాం, మీరు ఒక్క కంపెనీ గతంలో బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చిన కంపెనీలు కాకుండా, ఎక్స్పాన్షన్ కాకుండా కొత్త కంపెనీ ఒకటన్నా ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిండ్రా? చెప్పండి మీరు. అలాగే మెయిన్ హార్ట్ కంపెనీతో ఒప్పందాల మీద మీ కామెంట్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు మూసీ రీజనరేషన్ కూడా త్వరలో మెయిన్ హార్ట్ కంపెనీకే ఇవ్వబోతున్నారు అని వింటున్నాం. సో ఏం చెప్తారు? ఎలా మెయిన్ హార్ట్ కంపెనీ మీద గతంలో కూడా మేము ఆరోపణలు చేసినాం. దాన్ని ఖండించిన సందర్భం కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. మెయిన్ హార్ట్ కంపెనీకి సంబంధించి గతంలో పాకిస్తాన్లో వాళ్ళ మీద రెడ్ వారికి సంబంధించింది ఆదేశాలు జారీ చేశారు అక్కడ. ప్లస్ రెండవది ఏంటి అంటే 3,000 కోట్ల కుంభకోణం వారు అక్కడ చేసిండ్రు. వారి మీద అనేక ఆరోపణలు ఉన్నాయి మెయిన్ హార్ట్ కంపెనీకి సంబంధించి. ఆ మెయిన్ హార్ట్ కంపెనీ ఒక ఫేక్ కంపెనీ. దాన్ని ఎట్లా మీరు స్వాగతిస్తారని చెప్తా ఉన్నాం. ఇలా అదే మెయిన్ హార్ట్ కంపెనీ తోటి మొన్న వీరు దావోస్ వెళ్ళినప్పుడు కోసం వారిని కలవడానికి స్వయంగా సింగపూర్ అమెరికా పోయిండ్రు. అమెరికా పోయి వారిని కలిసి వచ్చిండ్రు మెయిన్ హార్ట్ కంపెనీ కాంట్రాక్టర్ను. అంత అవసరమే వచ్చిందండి మీరు అంటే మీకు లావాదేవీలు ఏవో తెర వెనుక నడుస్తూ ఉన్నాయి. ఆ తెర వెనుక లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి కాబట్టే ఇవాళ మీరు అందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. మీ ఈ యాటిట్యూడ్ ఎట్లా ఉన్నదో గతంలో మీరు ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా మీ యాటిట్యూడ్ మార్చుకోలేదు అన్నట్టు దీనికి కనిపిస్తూ ఉన్నది. ఇలా ప్రధానంగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా ఇవాళ మెగా కంపెనీకి సంబంధించి ఇలా ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు,
మెగా కంపెనీ, ఒక ఆంధ్ర కంపెనీ, ఒక ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పిన మీరు ఇవాళ అదే మెగా కంపెనీ తోటి నువ్వు ఒప్పందాలు చేసుకుంటా ఉన్నావు. అదేవిధంగా ఆ మెగా కంపెనీకి మూసీ కూడా అప్పచెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇలా మీరు చెప్పిన మేనాట్ కంపెనీ కూడా మూసీ ప్రాజెక్టుగా అప్పచెప్తే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ మీరు పెట్టుబడులు తీసుకొచ్చిన దాంట్లో ఎవరితో చేసుకున్నారు? ఇలా మీరు జూబ్లీహిల్స్లో రోడ్డుకు అటువైపులా ఉంటారు, రోడ్డుకి ఇటువైపులా మెగా ఇన్ఫ్రా CEO కృష్ణారెడ్డి గారి ఇల్లు ఉంటుంది. దీనికోసం మీరు దావోస్ దాకా వెళ్ళన్నా ఇక్కడ మార్చుకోరాదా? ఇక్కడ MOU చేసుకోరాదా? ఇది మేమన్నది కాదు, ఇది మీ గురువార్యులు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్తా ఉన్నారు. ఆ జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి కదా, మరి మన రాష్ట్రానికి మీరు ఎక్కడ చెప్పకపోతే ఎన్ని లక్షల కోట్లు అని చెప్పి ఒక జర్నలిస్ట్ అడిగితే తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పెట్టుబడుల గురించి ఆయన చెప్పిండు. ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ MOU కూర్చుని దానికోసం అక్కడ దాకా పోవన్నా అని మీ గురువార్యులు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు కదా, మేమంటున్నది కాదు. కాబట్టి ఇవాళ అన్నిటిని కూడా ప్రజలను మభ్యపెట్టి ఏమర్చి మేమేదో తీసుకొస్తున్నామని చెప్పి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని ఎవరు గుర్తిస్తలేరండి ముఖ్యమంత్రి అని. కాబట్టి ఇట్లా దావోస్కు పోయి అట్లా 4 రాష్ట్రాలు పక్క దేశాలు తిరిగేస్తారన్న నన్ను గొప్పగా కీర్తిస్తారేమో ఈ రాష్ట్ర ప్రజలని మీరు భావించుకున్నట్టున్నది. అందుకనే దావోస్ పేరు మీద 4 దేశాలు తిరిగి వచ్చి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని గప్పాలు కొడుతూ ఉన్నారు తప్పితే వాస్తవంగా ఆ పరిస్థితి ఇలా కనిపిస్తలేదు. మరి ఆ పరిస్థితి కనిపిస్తే మీరు గతంలో ఉన్న కంపెనీలు ఒక్కటి కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టలే కదా. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం చేయండి. గతం మీదనే ప్రస్తుతం ఆధారపడి ఉన్నది కదా. సో కాబట్టి మీరు తీసుకొచ్చిన చెప్తున్న కంపెనీలు అన్ని కూడా డొల్లా కంపెనీలు. కంపెనీల పెట్టుబడులు కూడా ఇక్కడ ఉంటాయా, పెడతారా, పెట్టరా అనేది కూడా తెలియదు. ఇంకో అంశం ఏంటంటే వీరి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పారు, మొన్నటికి మొన్న చెప్పారు, ఇలా MOU కుదుర్చుకున్న కంపెనీలన్నీ కూడా ప్రారంభించాలని లేదండి అని చెప్పి వారే స్వయంగా చెప్పిండ్రు. కాబట్టి మీరు మరి మీరెట్లా అవి ఇక్కడ ప్రారంభిస్తాయని భావిస్తూ ఉన్నారో మాకైతే అర్థమైతలేదు.